ఆర్డీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హైమ సుదర్శన్ గారు మాట్లాడదాం. మేడం చెప్పండి, పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యోగాల కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాల కోసం నీళ్ల కోసం రోడ్లకు ఎక్కుతా ఉన్న పరిస్థితి జరుగుతా ఉంది. ఎట్లా చూస్తారు దీని సంబంధించి? యువత తెలంగాణ ప్రజలు మోసపోయారు అని చెప్పాలి. లిటరల్ గా మనందరము ఈ రాజకీయ వేదులను ఈ వీళ్ళు చెప్పే 420 ఆములను చూసి మనం మోసపోయినాం. ఈ 420 గాడు ఓటుకు నోటు దొంగ కేసులో దొరికినోడిని పట్టుకొని నమ్మి ఆ రాహుల్ గాంధీ వచ్చి చెప్పినందుకు యువత అందరూ పోయి అయ్యా అమ్మా వేయండి ఓట్లు, నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు రాకపోతే మాకు పిల్లని ఎవడియట్లేదు, ఏంటి సొసైటీలో వచ్చేసి మర్యాద లేకపోతుంది, మీకు దండం పెడతా అని చెప్పేసి వాళ్ళు కాళ్ళు మొక్కితే తల్లిదండ్రులు కూడా వీళ్ళందరూ వేస్తేనే వీడు ఇక్కడ గద్దెక్కేసి సీఎం అయ్యి పిచ్చి తుక్కులకు లాగా మాట్లాడుతున్నాడు. అంతకు మించి వీడు చేసే పనులు ఎంతసేపటికి ఏడికన్నా పోతే నన్ను కోస్తే పైసలు లేవంట, నీకు అర్హత ఉందా అని అడుగుతున్నాడు.